తులా రాశి 2026 సంవత్సర రాశి ఫలితాలు. 2026లో తులా రాశికి ఆడ, మగ అనే తేడా లేకుండా ఒకే శక్తి రెండు రూపాల్లో మెలుగుతుంది. ఆ సంవత్సరం మొదటి నెలల నుంచే మీలో ఏదో చెప్పలేని అంతర్గత మార్పు మొదలవుతుంది. మునుపెప్పుడో దాచిపెట్టిన భావోద్వేగాలు, ఒత్తిడులు, కలలు ఇవన్నీ ఒక్కోటి ముఖంపైకి వస్తాయి. కానీ అవి సమస్యలుగా కాకుండా దారి చూపించే దీపమల్లె అనిపిస్తాయి. మీ అడుగులకు ఒక నమ్మకం, హృదయానికి ఒక వెలుగు, ఆలోచనలకు ఒక కొత్త రెక్కల జంట వస్తాయి. ఈ సంవత్సరం మీ జీవితాన్ని పునర్చించే శక్తి మీ చేతుల్లోకి వస్తుంది. మీకు ఇప్పటివరకు నెమ్మదిగా వచ్చిన అవకాశాలు ఒక్కసారిగా వేగం పెంచుకుంటాయి. మిమ్మల్ని అర్థం చేసుకోని వారు వెనుకకు వెళ్ళిపోతారు. మీను అర్థం చేసుకునే వారు మీ పక్కన నిలుస్తారు. మీరు కోరిన ప్రేమ, మీరు ఎదురు చూసిన గౌరవం, మీరు అర్హత పొందిన స్థానం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మీ వద్దకు రావటం మొదలవుతుంది. తులా రాశి ఆడవారి హృదయంలో ఉన్న నిగర్వి, మృదుత్వం, కళాత్మకత 2026లో ఒక గొప్ప శక్తిగా మారిపోతుంది. మీరు చేసే ప్రతి నిర్ణయానికి ఒక అద్భుతమైన స్పష్టత వస్తుంది. మీ మాటలు ఇతరుల ఆత్మలో ప్రతిధ్వనించే శక్తిని తెచ్చుకుంటాయి. ఇంటి జీవితం సర్దుకునే దారిలో సాగుతుంది. భావోద్వేగంగా దూరమైన వారు మళ్లీ దగ్గరవుతారు. ఎవరో ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలో ఒక సురక్షితమైన స్తంభంలా నిలుస్తారు. మీరు కోరని ప్రేమ కూడా మీ దారిలో వస్తుంది. కానీ మీరు ఎంపిక చేసేది మాత్రం శాంతి ఇచ్చేది. తులా రాశి మగవారి జీవితంలో 2026 ఒక విరగలేని ధైర్యపూరిత సంవత్సరం అవుతుంది. మీ నిర్ణయాలు ఆగకుండా ముందుకు నడిపిస్తాయి. ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థికంగా పైకి లేచే అవకాశం, మీ పని విలువ అర్థమయ్యే పరిస్థితులు, ఇవన్నీ మీకు చేరుతాయి. మీ మాటే చివరి మాట అయ్యే సందర్భాలు పెరుగుతాయి. కుటుంబం, సంబంధాలు, స్నేహాలు అన్నీ కొత్త సమతుల్యంతో పునర్నిర్మాణం అవుతాయి. మీలోని అయోమయం తొలగిపోయి మీరు మీ నిజమైన దిశను గుర్తిస్తారు. 2026లో తులా రాశివారికి ముఖ్యంగా ఒక విషయానికి స్పష్టమవుతుంది. మీ శక్తి మీ నిశ్శబ్దంలో ఉంది. మీ సహనం మీ ఆయుధం. మీ మనసులో ఉన్న ప్రేమ మీ జీవితానికి కాంతి. మీరు ఎవరిని కోల్పోవరు. మీకు చెందాల్సింది ఏదైనా, ఎవడైనా, ఏ పరిస్థితైనా మీ దారిలోకి వచ్చి చేరుతుంది. ఆత్మవిశ్వాసం ఒక్కో రోజు పెరుగుతూ, మీ జీవితాన్ని మీరు స్వయంగా తీర్చిదిద్దుకునే స్థాయికి తీసుకువెళ్తుంది. నెలలు గడుస్తూనే మీ జీవితం ఒక పుస్తకంలా తిరగడం మొదలవుతుంది. ప్రతి పేజీ కొత్త మలుపు, కొత్త అవకాశాలు, కొత్త భావోద్వేగాలు. మీరెన్ని కష్టాలు ఎదుర్కొన్నా, చివరికి విజయం మాత్రం మీదే అవుతుంది. మీ శ్రద్ధ, మీ ప్రేమ, మీ సమతుల్యం, ఇవన్నీ 2026లో మీకు అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. చివరికి, ఈ సంవత్సరం మీకు ఒక స్పష్టమైన సందేశం చెబుతుంది. మీరు ఆలస్యంగా పువ్వు వికసించినా, మీ సువాస్ మాత్రం చెదరని దూరం వరకు చేరుతుంది. శ్రీకాంత్ గురూజీ భక్తి. నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు. శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు, పూజలు, మంత్రసాధన, జపాలు, హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి. వారు చెప్పే పరిహారాలు, నియమాలు పాటించండి. మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలను పూర్తిగా చూడండి, లైక్ చేయండి. మా వీడియోలను మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. నమస్కారమండి అందరికీ. శ్రీకాంత్ గురూజీ భక్తి. 12 రాసుల వాళ్లకి 12 రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి. ఓం నమఃశివాయ పంచాక్షరి ఈ మహా మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం దుర్గాయై నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం విష్ణవే నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం హనుమతే నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఈ నవగ్రహ శ్లోకాన్ని, నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో 108 సార్లు పఠిస్తూ జపించండి. నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు 108 సార్లు మరియు 21 సార్లు 11 సార్లు స్మరించాలి, జపించాలి. చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహానుగ్రహం కలుగుతుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు.
నవగ్రహ స్తోత్రం. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహ స్తోత్రం. రవిః స్తోత్రం. శ్లోకం. జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. చంద్రః స్తోత్రం. శ్లోకం. దదిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభో అర్మకుట భూషణం. కుజః స్తోత్రం. శ్లోకం. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. బుధః స్తోత్రం. శ్లోకం. ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. గురుః స్తోత్రం. శ్లోకం. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శుక్రః స్తోత్రం. శ్లోకం. హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. శనిః స్తోత్రం. శ్లోకం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. రాహుః స్తోత్రం. శ్లోకం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. కేతుః స్తోత్రం. శ్లోకం. పలాశ పుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతున్ ప్రణమామ్యహం. నగ్రహ ఫలశ్రుతి ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతి రభవిష్యతి. నరనారీ నృపాణాం చ భవే అద్దుః స్వప్న నాశనం ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనం. గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతేన సంశయః. ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం. శ్రీకాంత్ గురూజీ భక్తి. ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి. ఈ దేవతలకు నమస్కరించుకోండి. ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది. శని దోషాలు నావగ్రహ దోషాలు కుజ దోషాలు సర్ప దోషాలు నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి. మీకు వృత్తి లాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది. స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది. సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది. పరీక్షల్లో పాస్ అవుతారు. ధన లాభం వస్తు లాభం వస్త్ర లాభం కలుగును. మీకు అన్నివేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది. మీ శ్రీకాంత్ గురూజీ మా శ్రీకాంత్ గురువుగారు. మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.